మధులత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము నిరుద్యోగులకు మంచి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒక కొత్త స్కీమ్ను తీసుకురావడం జరిగింది. మనము ఈ వీడియో ద్వారా ఆ స్కీమ్ ఏమిటి, ఈ స్కీమ్ ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు, ఏ విధంగా అప్లై చేయాలి, ఎంతవరకు బ్యాంకు నుంచి లోన్ వస్తుంది, ఎంత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, మరి పూర్తి వివరాలు తెలుసుకుందామా ఫ్రెండ్స్. పూర్తి వీడియోను చూడండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, సరేనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దళితులకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పథకమైన పిఎం అజయ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకమైన ఉన్నతితో జత చేసి ప్యాసింజర్ ఆటోలను ఉన్నతి సహాయ పరికరాల ద్వారా రాయితీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వము ప్రణాళికను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40,074 ప్యాసింజర్ ఆటోలను లబ్ధిదారులకు ఇవ్వాలని, వాటిని సేకరించడానికి టెండర్ల కమిటీలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. 122 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 122 కోట్లు ఈ ఆటోల కోసమని ప్రభుత్వం. ఈ స్కీమ్ రాయితీ వివరాలు తెలుసుకుందామా. 50% రాయితీని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము 10% లబ్ధిదారుని వాటాగా నిర్ణయించింది. మిగిలిన వాటాను బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను ఇవ్వాలనుకుంటున్నారన్నమాట. ఒక్కో వాహనం ఖరీదు 3 లక్షల రూపాయలు అవుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ 1 లక్ష రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయలు, లబ్ధిదారుని వాటా 10% అంటే 30,000 రూపాయలు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పథకానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సర్ప్ SCRP ఓకేనా అనుసంధానించాలని నిర్ణయించారు. ఈ పథకానికి డ్వాక్రా సంఘంలోని SC మహిళలు ఉంటారు కదండి, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీ లబ్ధిదారుని వాటాపోను 1,35,000 రూపాయలను బ్యాంకుల ద్వారా 1,35,000 రూపాయలను బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అన్నమాట. వాటికి వడ్డీ అవసరం కల్పించరన్నమాట. మీరు మీ దగ్గరలో ఉన్న సర్ప్ కార్యాలయానికి వెళ్ళి అప్లికేషన్ ఫారం ఇస్తారు. అక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఫారంని మీరు ఫిలప్ చేసుకోండి. ఇది ఆన్లైన్లో దొరకదండి. ఆన్లైన్లో దీని గురించి ఎటువంటి సమాచారం లేదు. ఇంకొక విషయం చేద్దామా. ఏంటంటే మనకి డ్వాక్రా సంఘాలు ఉంటాయి కదా, ఆ డ్వాక్రా సంఘాలు మీ దగ్గరలో ప్రతి ఊర్లో డ్వాక్రా సంఘాలు ఉంటాయి కదండి. మరి ఆ డ్వాక్రా సంఘంలో ఉన్న సంఘమిత్రాలను కలవండి. దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి, అప్లికేషన్ తీసుకోండి, అప్లికేషన్ ఫిలప్ చేయండి. మీరు ఇంత మంచి ఆటో స్కీమ్ అన్నమాట, ఇంత మంచి స్కీమ్ని మీరు బెనిఫిట్ పొందొచ్చు. ఆన్లైన్లో అస్సలు కుదరదు ఫ్రెండ్స్. మరొకసారి చెప్తున్నా, ఆఫ్లైన్లో మాత్రమే ఈ పథకం గురించి డ్వాక్రా సంఘంలో సంఘమిత్రాలను కలవండి. మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నాను కదా. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. మరైతే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ కింద లింక్ ఇస్తున్నాను అనమాట, లతా రియాలిటీ లింక్, మన యూట్యూబ్ ఛానల్ లింకు. దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి మన ఇలాంటి సమాచారం చేరవేయడానికి మీ వంతుగా నా వంతుగా కృషి చేద్దామా. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందా? మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. సైనింగ్ అప్. ఐ హోప్ ఈ వీడియో చాలామందికి చేరుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సైనింగ్ అప్.